అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about set number 25. ఈ సెట్ నెంబర్ 25లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. 11th March 2025 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ సంబంధించింది. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బికి సోదరి, ఏ డాలర్ బి అంటే ఏ బికి సోదరుడు, ఎట్ ద రేట్ అంటే ఏ బికి భార్య, ఏ స్టార్ బి అంటే ఏ బికి తండ్రి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? డబ్ల్యూ ఈక్వల్ టు పి డాలర్ హెచ్ ఎట్ ద రేట్ ఎఫ్ స్టార్ డి అయితే డికి డబ్ల్యూకి కలిగి ఏ విధంగా రిలేషన్ ఉందని అడిగింది. చూద్దాం, ఫస్ట్ రాసుకుందాం. ఇచ్చిన వర్డ్స్ అంటే లెటర్స్ డబ్ల్యూ అడిగిండు, పి అడిగిండు, హెచ్ అడిగిండు, నెక్స్ట్ ఎఫ్ డి అడిగిండు. ఎఫ్ డి. ఇప్పుడు డబ్ల్యూపికి ఏ రిలేషన్ ఇచ్చిండు? ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటిది? సోదరి అంటే సిస్టర్. పి సిస్టర్, డబ్ల్యూ ఎస్ఐ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ పికి హెచ్కి ఏమి ఇచ్చిండు? డాలర్ సింబల్ ఇచ్చిండు అంటే సోదరుడు, బ్రదర్ పెట్టుకుందాం. బి. నెక్స్ట్ హెచ్కి ఎఫ్కి ఏం రిలేషన్ ఇచ్చిండు? ఎట్ ద రేట్ ఇచ్చిండు. ఎట్ ద రేట్ అంటే వైఫ్, భార్య, డబ్ల్యూ పెట్టుకుందాం. ఎఫ్కి డికి రిలేషన్ ఏమి ఇచ్చిండు? స్టార్ ఇచ్చిండు. స్టార్ అంటే తండ్రి. ఓకే, ఫాదర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఏం అడిగిండు క్వశ్చన్? డికి డబ్ల్యూ ఎలా సంబంధం కలిగి ఉంది అన్నాడు. అంటే డబ్ల్యూ అనేవాడు డికి ఏమవుతాడు అని అడిగిండు. చూద్దాం. ఇప్పుడు ఫాదరు వైఫ్. ఫాదర్ వైఫ్ ఎవరు? మదర్. మదరు బ్రదరు సిస్టర్. మదర్ బ్రదర్ సిస్టర్ అంటే మదర్ కూడా సిస్టర్ అవుతుంది. మదర్ సిస్టర్, తల్లి యొక్క చెల్లి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి అని అడిగింది. ఓకే, చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 31 44కి డిఫరెన్స్ ఎంత? 13. ఓకే, నెక్స్ట్ 44 61కి డిఫరెన్స్ ఎంత? 17. నెక్స్ట్ 80 61కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 103కి 80కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 23 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 103కి 132కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 29 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా ఈ డిఫరెన్స్ ఉన్నవి చూసుకుంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ అంతే కదా. 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 19 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 29 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత వస్తుంది? 30 కాదు, 31 వస్తుంది అంతే కదా. 31 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ 31 అనేది దేనికి యాడ్ చేయాలి? 132కి యాడ్ చేయాలి. 132కి 31 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 163 వస్తుంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ అంటే డివైడెడ్, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. వాటిని ఇందులో ఏబిసిడిలో ఆప్షన్లో రాస్తే ఫలితం 50 రావాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు 50 రావాలి. దీని ఈజ్ ఈక్వల్ టు 50, దీని ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఓవరాల్గా దేని ఈజ్ ఈక్వల్ టు 50 వస్తుందో అది మన ఆన్సర్ అని చెప్తుంది. ఓకే, చూద్దాము. ఒక్కొక్కటి ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. దీనికి సి ఇచ్చింది కదా. సి అంటే ఏంటిది? ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్ పెట్టుకుందాం. నెక్స్ట్ డి ఇచ్చిండు. డి అంటే ఏంటిది? మైనస్, ఇది మైనస్ పెట్టుకుందాం. ఏ ఇచ్చిండు. ఏ అంటే డివైడెడ్, ఇది డివైడెడ్. నెక్స్ట్ మళ్ళీ డి ఇచ్చిండు. డి అంటే ఏంటిది? మైనస్. సో ఇప్పుడు మనం బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ చేసి 8/2 అంటే ఎంత? 4 మైనస్ 4, నెక్స్ట్ మైనస్ 18. ఓకే, -4 -18, ఇది 16 ప్లస్ 4 కదా. 16 ప్లస్ 4, 16 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ కదా, అంటే ఇది 20 అయిపోద్ది. ఓకే, 20 -4 -18 అంటే ఎంత వస్తుంది? -2 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కాదు, సాటిస్ఫై చేయదు. ఈజ్ ఈక్వల్ 15. ఇది ఈజ్ ఈక్వల్ టు 50 అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 2 చెక్ చేద్దాం. బి అంటే ఇంటూ, ఓకే, డి అంటే మైనస్, ఏ అంటే డివైడెడ్, సి అంటే ప్లస్. ఓకే, ఇప్పుడు మనం ప్లస్ చేద్దాం. 8 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 4. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ కదా,
16 నాలుగు 64, 64 మైనస్ 4 ప్లస్ 18 ఎంత వస్తుంది? 60 ప్లస్ 18 వస్తుంది. 60 ప్లస్ 18 అంటే 78. ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఏ అంటే డివైడెడ్, ఓకే. డి అంటే మైనస్, ఓకే. సి అంటే ప్లస్, నెక్స్ట్ బి అంటే ఇంటూ. సో ఇప్పుడు మనం బోడోమాస్లో అప్లై చేస్తే 16/4 అంటే 4, ఓకే. 4 నెక్స్ట్ -8 ప్లస్ 18 ఇంటూ 2, 18 2 ఎంత? 36 ప్లస్ 36, ఓకే. ఇప్పుడు చూద్దాం. సో డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఎడిషన్ చేద్దాం. 36 4 40, 40 నుంచి -8 తీసేసి ఎంత? 32. మనకి ఎంత రావాలి? 50 రావాలి. సో ఇది కూడా కాదు. లాస్ట్ మిగిలిన ఆప్షన్ 4 కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని కూడా క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. 16 - b, b అంటే ఇంటూ. నెక్స్ట్ ఎంత ఉంది? సి ఉంది. సి అంటే ప్లస్, ఏ అంటే డివైడెడ్, డి అంటే మైనస్, ఓకే. ఇప్పుడు డివిజన్ చేస్తే 8/2 అంటే 4. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 16 4 64, ఓకే. 64 ప్లస్ 4 మైనస్ 18. 64 ప్లస్ 4 ఎంత? 68. 68 ఇట్లా 18 తీసేసి ఎంత? 50. ఈక్వల్ టు 50 సాటిస్ఫై అయింది. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. ఎటువంటి తేనెటీగలు పాములు కావు? అన్ని ఎల్లులు తేనెటీగలు. చూద్దాం. తేనెటీగలు పాములు కావు అన్నారు. ఇవి స్నేక్స్, ఇవి తేనెటీగలు టీ అనుకుందాం. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 అన్ని ఎల్లులు తేనెటీగలు. సో ఇందులో ర్యాట్స్ అనుకుందాం, అనుకుందాం. ఈ ర్యాట్స్ అనే తేనెటీగలు అనేవి పాములు కావు. కన్క్లూజన్స్ చూద్దాం. కొన్ని తేనెటీగలు ఎల్లులు. ర్యాట్స్ అన్ని తేనెటీగలు అయినప్పుడు కొన్ని తేనెటీగలు ఎల్లులు అవుతాయి. ఇది రైటే. నెక్స్ట్ ఎటువంటి పాములు ఎల్లులు కావు? ఎటువంటి పాములు ఎల్లులు కావు? మే ఆర్ మే నాట్. ఎందుకంటే ఇక్కడ ర్యాట్స్ అన్ని తేనెటీగలు అయినప్పుడు డైరెక్ట్ తేనెటీగలకి స్నేక్స్కి రిలేషన్ ఇచ్చిండు కావు అని. సో ఇవి తేనెటీగలు కానప్పుడు ర్యాట్స్ కూడా కావు. ఎందుకంటే కంప్లీట్ ర్యాట్స్ అనేవి తేనెటీగలు అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2 ఆన్సర్ ఇస్తాయి అన్న. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన 2 జంటలు అనుసరించే నమూనాను అనుసరించే జంటని ఎంచుకోండి అన్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23. ఎంత పెరిగింది? +4 పెరిగింది. నెక్స్ట్ ఐ అంటే 9, ఎం అంటే 13. ఇది కూడా +4 పెరిగింది. నెక్స్ట్ జి అంటే 7, కే అంటే 11. ఎంత పెరిగింది? ఇది కూడా +4 పెరిగింది. అన్నిట్లో +4 పెరిగింది. చూద్దాం నెక్స్ట్ది. ఐ అంటే 9, ఎం అంటే 13. ఇక్కడ కూడా +4 పెరిగింది. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. +4 పెరిగింది. జి అంటే 7, కే అంటే 11. ఇక్కడ కూడా +4. అంటే ఈచ్ లెటర్కి +4 పెరిగింది. ఓకే, మనకి ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్లలో +4 పెరిగింది. మనకు ఆన్సర్ ఇచ్చింది. చూద్దాం. ఎం అంటే 13, 13 4 17. క్యూ సరిపోయింది. డి అంటే 4, 4 8. హెచ్ రావాలి, ఏ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. జి అంటే 7, 7 4 11. కే సరిపోయింది. ఆర్ అంటే 18, 18 4 22. వి ఉండాలి, ఎన్ ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ వి అంటే 22, 22 4 26. జెడ్ ఓకే. హెచ్ అంటే 8, 8 4 హెచ్ 8, 8 4 12. కే అంటే 11, 11 4 15. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఓకే, ఫర్ అవర్ కన్ఫర్మేషన్ ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, +4 ఇంక్రీజ్ అయింది. వై అంటే 25, +4 అంటే సి, ఓకే. ఎం అంటే 13, 13 4 ఎంత? 17, 17 అంటే క్యూ రావాలి కదా, ఇక్కడ ఐ ఉంది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. బిఈఎస్టీని 4781గా, బిఈడిఎస్ను 8157గా కోడ్ చేశారు. ఈ కోడ్ భాషలో డికి కోడ్ ఏమిటి అని అడిగింది. ఓకే, ఇందులో డి ఉంది, ఇందులో బి ఉంది, ఈ ఉంది, ఎస్ ఉంది. ఇందులో బి ఉంది, ఈ ఉంది, ఎస్ ఉంది. ఓకే, ఇండివిజువల్ ఉన్న లెటరు 187 ఉంది, 7 ఉంది, 1 ఉంది, 8 ఉంది. సో
డీకి ఏమవుతుంది అప్పుడు 5 అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన 3 అక్షరాల గుంపులలో ప్రతి గుంపు తర్వాత గుంపులో ఒక నిర్దిష్ట లాజిక్ ద్వారా సంబంధం కలిగి ఉంది. ఏ ఎంపికలో ఉన్న ఓవరాల్గా ఏమంటుందంటే ఈ రెండిట్లలో ఒక లాజిక్ ఉంది, సేమ్ లాజిక్ తోటి ఉన్న నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్ నుంచి ఒకటి ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చూద్దాం. 6 అంటే 18, ఓ అంటే 15, -3. నెక్స్ట్ 15 + 3, -3 + 3, 18. సరిపోయింది. నెక్స్ట్ లెటర్ 2 చూద్దాం. ఓకే ఓకే, ఓ టు ఏ అన్నాడు, ఏ టు ఏ అన్నాడు. ఓకే, ఓకే దీని నోటేషన్ చూద్దాం. ఇట్లా రావట్లేదు కదా, లెంతీగా అనిపిస్తుంది, అంటే ఓవర్ కనిపిస్తుంది. ఓ అంటే 15, ఏ అంటే 1, 14, మళ్ళీ 1 నుంచి 1. సో లాజిక్ అనేది సెట్ కావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇచ్చిన లెటర్ని డిఫరెంట్గా రాసిండు అనమాట. ఫస్ట్ ఒక లెటర్ని తర్వాత ఒక లెటర్ని తీసుకొని ఆ రకంగా చూద్దాము. ఆర్ఓఏడిలో ఫస్ట్ ఓ రాసిండు, ఓఏ రాసిండు, అంటే మిడిల్ లెటర్ రాసిండు. సారీ, ఇక్కడి 3 రాసిండు. ఫస్ట్ ఓఏడి రాసిండు, ఓఏడి రాసి తర్వాత ఆర్ రాసిండు. ఓకే, నెక్స్ట్ ఏం రాసిండు, లాస్ట్ 1 3 రాసిండు, 2 4 రాసిండు, ఆర్ఏడిఓ. అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాము. హెచ్ఏఎల్ఓలో ఏఎల్ఓ రాసిండు. ఓకే, 2 3 4 రాసిండు, ఏఎల్ఓ రాసిండు. నెక్స్ట్ ఏం రాసిండు, హెచ్ఎల్ అంటే ఆడ్ నెంబర్లు రాసిండు, తర్వాత ఈవెన్ నెంబర్ రాసిండు. సో సేమ్ ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డబ్ల్యూఎల్ఈలో ఏఎల్ఈ రాసిండు, ఏఎల్ఈ ఓకే, డబ్ల్యూ రాసిండు. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఏం రాసిండు, డబ్ల్యూఎల్ ఈఏ రాసిండు. అంతే కదా, డబ్ల్యూఎల్ ఆడ్. తర్వాత ఏం రాసిండు, ఇక్కడ పై దాంట్లో చూసుకుంటే ఓఏ రాసిండు, అంటే ఈ ఫోర్త్ లెటర్ సెకండ్ లెటర్ రాసిండు. ఫోర్త్ లెటర్ ఏంటిది ఈ, సెకండ్ లెటర్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. ఓకే, క్రాస్ చెక్ చేద్దాం. 2 3 4 కూడా చెక్ చేద్దాం. ఎస్ఏఎంఈలో తర్వాత ఏం రావాలి, ఏఎంఈ రావాలి. ఇక్కడ ఏముంది, ఏఎంఈ లేదు. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ ఎంఈఏఎన్లో ఈఏఎన్ రావాలి, ఇక్కడ లేదు, అది కూడా కాదు. నెక్స్ట్ టీఏఆర్లో ఈఏఆర్ ఉంది, టీ ఉంది. ఓకే, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, ఆడ్ రావాలి, టీఏ ఉంది, ఇది కూడా ఓకే. ఈఆర్ రావద్దు, ఆర్ఈ రావాలి, ఇది రివర్స్లో రావాలి. ఓకే, 4 తర్వాత 2 రావాలి. ఇక్కడ ఏం రాసిన 2 తర్వాత 4 వచ్చింది, కాబట్టి ఆప్షన్ 3 కూడా సారీ ఆప్షన్ 4 కూడా రాంగ్. సో అవర్ ఆప్షన్ ఇది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింద ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలన్నాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అని అడిగాడు. చూద్దాం. టీఆర్, టీ అంటే 20, ఆర్ అంటే 18, -2 అయింది. ఓకే, ఆర్పి -2, పి 14, -2, 14 -2 అంటే 12, 12 అంటే ఎల్. నెక్స్ట్ వి అంటే 22, టీ అంటే 20, ఆర్ అంటే 18, పి అంటే 16, 16 -2 14, 14 అంటే ఎన్, ఎల్ఎన్. నెక్స్ట్ ఓ అంటే 15, ఎం అంటే 13, 13 11 9, 9 -2 7, 7 అంటే ఏంటిది జి. ఓకే, ఓవరాల్గా ఈచ్ లెటర్ -2 డిక్రీజ్ అయింది. ఎల్ఎన్జి అంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విఏఎల్యుఈ మరియు ఎస్ అనే 6 వ్యక్తులు ఒకే భవనంలో విడివిడిగా 6 అంతస్తులపై నివసిస్తున్నారు. 6 ఉన్నారు ఒకే అంతస్తులో. చూద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. అంటే సీక్వెన్స్ ఇట్లా తీసుకున్నా ఎప్పుడైనా మనం ఫ్లోర్ 1 కంచి లెక్కేస్తాం. ఇది 6th ఫ్లోర్ అనుకుంటాం. ఓకే, భవనం దిగువ అంతస్తు 1, దాని పై అంతస్తు 2 అని కొనసాగుతుంది. పైకి అంతస్తు 6, మనం కూడా అంతే తీసుకున్నాం. నెక్స్ట్ ఎల్ జత సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ అంతస్తులో నివసిస్తాడు, కానీ 4 అంతస్తులు కాదు. 4 అంతస్తులు కాదంటే ఎల్ అనేవాడు ఎక్కడ 2వ అంతస్తులో ఉంటాడు, 6వ అంతస్తులో ఉంటాడు. నెక్స్ట్ ఎల్ మరియు వి మధ్య కేవలం ఇద్దరే నివసిస్తారు. ఎల్ మరియు వి మధ్య కేవలం ఇద్దరే నివసిస్తారు. ఓకే, యు బేస్ ఫ్లోర్ కాదు, కానీ ఒక బేస్ సంఖ్య అంతస్తులో నివసిస్తున్నాడు. బేస్ ఫ్లోర్ కాదంటే బేస్ సంఖ్య ఏంటిది 3లోనూ ఉంటాడు, 5లోనూ ఉంటాడు యు అనేవాడు. ఓకే, నెక్స్ట్ యు మరియు ఈ మధ్య కేవలం ఇద్దరే నివసిస్తున్నారు. ఎస్ అనేవాడు యుకి వెంటనే దిగువ అంతస్తులో నివసిస్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం ఏం చూద్దాం, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఎల్ మరియు వి మధ్య కేవలం ఇద్దరే నివసిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేవాడు 6th ఫ్లోర్లోనే ఉన్నాడు అనుకుందాం. ఎల్ మరియు వి మధ్య ఇద్దరు అంటే వి అనేవాడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ 3rd ఫ్లోర్లో వి అనేవాడు ఉంటాడు. నెక్స్ట్
యు బేస్ ఫ్లోర్ కాదు కానీ ఒక బేస్ సంఖ్యలో నివసిస్తున్నాడు అంటే వి అనేవాడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాడు అంటే ఫిఫ్త్ ఫ్లోర్లో ఎవడు ఉంటాడు యు అనేవాడు ఉంటాడు. ఓకే, యు మరియు ఈ మధ్య కేవలం ఇద్దరు, యు మరియు ఈ మధ్య కేవలం ఇద్దరు అంటే ఈ అనేవాడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఓకే, ఈ అనేవాడు ఇక్కడ నివసిస్తున్నాడు, యు అనేవాడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఓకే, ఫస్ట్లో మనం తీసుకున్న అజంప్షన్స్ అనేవి క్లియర్ చేసుకుందాం. ఇక్కడ ఎల్ ఉండదు, ఇక్కడ యు ఉండదు. ఓకే, నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరు? ఎల్ అయిపోయింది, యు అయిపోయింది, వి అయిపోయింది, ఈ అయిపోయింది. నెక్స్ట్ ఇక మిగిలింది ఎవరు? ఏ రాలేదు, ఎస్ రాలేదు. చూద్దాం. ఎస్ యూకి వెంటనే దిగువ అంతస్తులో నివసిస్తున్నాడు. యూకి వెంటనే దిగువ అంతస్తులో ఎస్ అంటే ఎస్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఈ లాస్ట్ మిగిలింది ఏ అనేవాడు కాబట్టి ఏ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, ఏ, ఈ, వి, ఎస్, యు, ఎల్ సరిపోయింది. ఆరుగురు వచ్చారు. ఓకే, క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ మరియు ఎస్ మధ్య ఎంతమంది నివసిస్తున్నారు అన్నాడు. ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎస్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడిఈఎఫ్ మరియు జి అనే 7 వ్యక్తులు గోళాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళందరూ మధ్యన అంటే సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? బి అనేవాడు ఈకి 3వ స్థానంలో ఎడమ వైపు కూర్చునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అనేవాడు ఉంటే ఈ అనేవాడికి 3వ స్థానంలో ఎడమ వైపు 1, 2, 3 3వ స్థానంలో ఎడమ వైపు బి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ జి ఎఫ్ మరియు ఏకి సమీపంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది? జి అనేవాడు ఎఫ్ మరియు ఏ మధ్యలో ఉన్నాడు అని అర్థం. సి ఏకి 2వ ఎడమ వైపు కూర్చున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఓకే, ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చింది కదా. జి అనేవాడు ఎఫ్ మరియు ఏకి సమీపంగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జి అనేవాడిని తీసుకుందాం. ఇక్కడ జి అనేవాడిని తీసుకుంటే ఇక్కడ ఎఫ్ తీసుకుందాం, ఇక్కడ ఏ తీసుకుందాం. ఎందుకంటే ఈ రెండింటికి సమీపంలో జి అనేవాడు ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమడిగిండు? సి అనేవాడు ఏకి 2వ ఎడమవైపు కూర్చున్నాడు. ఈ 2వ ఎడమవైపు సి అంటే ఇక్కడ కూర్చున్నాడు సి అనేవాడు. ఓకే, అందరు వచ్చినట్టే. ఇంకెవడు మిస్ అయ్యాడు? బి అనేవాడు మిస్. బి, ఏబిసి, డి రాలేదు కాబట్టి డి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అడిగిండు. ఎఫ్కి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే ఎఫ్ అనేవాడు ఎక్కడ ఉండు? ఇక్కడ ఉండు. ఎఫ్కి కుడి వైపు ఏది? ఇది అవుతుంది. ఎడమ వైపు ఏదైతుంది? ఇటు సైడ్ నుంచి అవుతుంది. లెక్కిస్తే డి మరియు ఎఫ్ మధ్య ఎంత ఉన్నారు? డి మరియు ఎఫ్ మధ్య ఎంత ఉన్నాడు? బి అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఓకే, ఆప్షన్ ఉందా? ఆప్షన్ లేదు. ఓకే, మన అజంప్షన్స్ రాంగ్ అనమాట. ఓకే, చూద్దాం వేరే అజంప్షన్స్. అంటే లైక్ సారీ, మన అజంప్షన్స్ రైటే, కాకుంటే మనం కౌంటింగ్ తప్పు చేసినాం అనమాట. ఇది ఎఫ్ అనేవాడు లోపలికి కూర్చున్నప్పుడు ఇది కుడి వైపు అవుతుంది. మనకి ఎడమ వైపు అన్నాడు కాబట్టి ఎడమ వైపు అంటే ఇట్లా అవుతుంది. ఎఫ్ మరియు డి మధ్య ఎంతమంది ఉన్నారు? సిఈఏజి నలుగురు ఉన్నారు. ఓకే, ఆప్షన్ 1. ఓకే, మన అరేంజ్మెంట్ రైటే. మనం తీసుకోవడం ఎఫ్కి కుడివైపు లెక్కేసినాం. వాడు క్వశ్చన్ అడిగింది ఎడమ వైపు. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A/B ఇచ్చిండు, ఏ ఫ్యాక్టోరియల్ బి ఇచ్చిండు, ఏ@ ఇచ్చిండు, A/B ఇచ్చిండు, R@S ఫ్యాక్టోరియల్ T డివైడెడ్ బై X యాష్ వై అడిగిండు. ఆర్కి వైకి రిలేషన్ అడిగిండు. ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ తీసుకుందాం. ఆర్, ఎస్, టి, ఎక్స్, వై. ఓకే, @ అన్నాడు. @ అంటే ఏంటిది? సోదరి, సిస్టర్. ఎస్ సిస్టర్ ఎవరు? ఆర్. ఎస్ అనుకుందాం. అంటే ఎస్ సిస్టర్ కాబట్టి షార్ట్కట్లో ఎస్ఐ అని రాసుకుందాం. నెక్స్ట్ ఎస్కి టీకి రిలేషన్ ఏంది? ఫ్యాక్టోరియల్ అంటే సోదరుడు, బ్రదర్ ఇని ఇచ్చిండు. సో బి పెట్టుకుందాం. నెక్స్ట్ ఏమిచ్చిండు? టీకి ఎక్స్కి ఏంది? డివైడెడ్ బై ఇచ్చిండు అంటే భార్య, వైఫ్. ఎక్స్ వైఫ్ ఎవరు? టీ, డబ్ల్యూ. నెక్స్ట్ ఎక్స్కి వైకి ఏమి ఇచ్చిండు? యాష్ ఇచ్చిండు అంటే తండ్రి, ఫాదర్. వై ఫాదర్ ఎవరు? ఎక్స్. ఇప్పుడు మనకి ఏం అడిగిండు క్వశ్చన్? ఆర్కి వై ఎలా సంబంధించిన వాడు అన్నాడు. ఆర్కి వై ఎలా సంబంధించబడ్డాడు అంటే వై అనేవాడు ఆర్కి ఏమవుతాడు అని అడిగిండు. అంతేనా? ఓకే, చూద్దాం. వై ఫాదర్ ఎక్స్. ఓకే, ఫాదర్ వైఫ్ అంటే మదర్, మదర్ బ్రదర్. ఓకే, మదర్ బ్రదర్, మదర్ సిస్టర్. మదర్ సిస్టర్ అనే పిన్ అవుతుంది. పిన్ అంటే వీడు ఏమవుతుంది? ఆర్ అనేవాడు వైకి ఏమవుతాడు? తల్లి యొక్క చెల్లి, అంతే కదా, పిన్ని. ఆప్షన్ 1. ఓకే, ఓకే, ఆర్కి వై ఎలా సంబంధించిన వాడంటే ఇప్పుడు వై అనేది తీసుకున్నట్టయితే మనం రిలేషన్ ఏమవుతారు? అక్క కొడుకు అవుతాడు కదా. ఆప్షన్లలో అవి లేదు కాబట్టి మనం ఆర్కి వై ఏమవుతాడు అనేది చూసుకుందాం.
ఈ ఆర్కి వై అనే ఆర్ అనేవాడు వైకి ఏమవుతాడంటే తల్లి యొక్క చెల్లి. ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ప్రకారం ఆప్షన్ లేదు కదా, ఆర్కి వై ఏమవుతాడని అడిగిండు. ఆర్ అనేవాడికి వై ఏమవుతాడు, అక్క యొక్క కొడుకు అవుతాడు. ఓకే, ఇప్పుడు అది ఆప్షన్ లేదు కాబట్టి మనం రివర్స్లో తీసుకున్నాం. ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిని పరిశీలించి మరియు ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎడమ నుంచి కుడికి, లెఫ్ట్ టు రైట్, జతల సమ సంఖ్యలు ఉన్నాయి. జతలు అంటే ఈవెన్. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయని అడిగిండు. ముందు కూడా ఒక సమ సంఖ్య అంటే ముందు కూడా ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి, వెంటనే తర్వాత ఆడ్ ఉండాలి. ఈవెన్ ఈవెన్ ఆడ్ ఉండాలి. ఈ సీక్వెన్స్లో ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఈవెన్ ఈవెన్ ఆడ్, ఈవెన్ ఈవెన్ ఆడ్ ఒకటి. నెక్స్ట్ ఈవెన్ ఈవెన్ ఆడ్, ఈవెన్ 4 6 5, ఈవెన్ ఈవెన్ ఆడ్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఈవెన్ ఆడ్ 8 4 5. నెక్స్ట్ అంతే, 3 ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, కింద ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలని అడిగింది. చూద్దాం, నెంబర్స్ చూద్దాం. 840, 850, 859, 867, 874. చూద్దాం ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. 10 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 9 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ 8. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది. అంటే మనం ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అనేది 1 by 1 డిక్రీజ్ అవుతుంది. 10 9 8 7. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్, 6. 8 7 4 6 ఎంత, 8 ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. రోహన్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 6 కిలోమీటర్ దక్షిణ దిశగా నడుస్తాడు. ఓకే, ఈ పాయింట్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ ఏ నుంచి దక్షిణ దిశగా 6 కిలోమీటర్లు, ఈ డైరెక్షన్లో 6 కిలోమీటర్లు నడిచాడు. నెక్స్ట్ అతను కుడివైపు తిరిగి 16 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ తిరిగి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 16 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇక్కడ తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది కదా. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 9 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నేను ఎక్కువ తీసుకున్నా, యాక్చువల్గా ఇది చాలా తక్కువ రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడనే 16 కిలోమీటర్స్కి కొంచెం తక్కువ తీసుకున్నాం కాబట్టి వాడు వెళ్ళిన 9 కిలోమీటర్లకి కొంచెం తక్కువ రావాలి. ఓకే, ఇదంతా 9 కిలోమీటర్లు వెళ్ళిండు అనుకుందాం. నెక్స్ట్ ఏం అడిగిండు, తర్వాత ఎడమవైపు తిరిగి 4 కిలోమీటర్లు, ఎడమవైపు అంటే ఇటు సైడ్ పైకి 4 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 4 కిలోమీటర్లు వెళ్ళి పాయింట్ పి వద్ద ఆగాడు. అంతే కదా, పాయింట్ పి వద్ద ఆగుతాడు. పాయింట్ ఏ చేరాలంటే ఎంత దూరం వెళ్ళాలి అని అడిగిండు. ఓకే, చూద్దాము. ఇక్కడ ఏం అడిగిండు, ఫస్ట్ డౌన్వర్డ్ చూద్దాం. డౌన్వర్డ్ 6 కిలోమీటర్లు వచ్చింది కదా, 6 కిలోమీటర్లు. ఓకే, 9, ఇది కాదు, డౌన్వర్డ్ 6 కిలోమీటర్లు వచ్చాడు. ఓకే, 6 కిలోమీటర్లు వచ్చి అప్వర్డ్ ఎంత పోయిండు, ఈ 4 ఈ 2 6 కిలోమీటర్లు. ఓకే, డౌన్వర్డ్ అప్వర్డ్ బ్యాలెన్స్ అయిపోయింది. అట్లనే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంత వెళ్ళాడు, 16 కిలోమీటర్లు వెళ్ళాడు. 16 కిలోమీటర్లు వెళ్ళి రైట్ సైడ్ ఎంత వచ్చింది, 9 కిలోమీటర్లు వచ్చింది. ఇంకెన్ని కిలోమీటర్లు రావాలి, 7 కిలోమీటర్లు రావాలి. 7 కిలోమీటర్లు రైట్ సైడ్ అంటే ఏ డైరెక్షన్లో రావాలి, ఈస్ట్ డైరెక్షన్లో రావాలి. తూర్పు దిశలో 7 కిలోమీటర్లు, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఖ్య మరియు ప్రతీక శ్రేణి పరిశీలించండి. లెక్కింపు ఎడమ నుంచి కుడికి. ఓకే, ఇలాంటి ఎన్ని ప్రతీకలు ఉన్నాయి అంటే ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ముందు ఒక సంఖ్య మరియు వెంటనే మరొక ప్రతీక. ఓకే, తర్వాత సింబల్ ఉండాలి, ముందు ఒక నెంబర్ ఉండాలి. అంటే మనం ఎలాంటి సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ సింబల్ సింబల్. చూద్దాం, నెంబర్ సింబల్ సింబల్, నెంబర్ సింబల్ సింబల్, నెంబర్ సింబల్ సింబల్. ఎన్ని ఉన్నాయి మొత్తం, 2 ఉన్నాయి. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎంత, క్వశ్చన్ నెంబర్ 16. మిస్టర్ టీక్యూఆర్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 19 కిలోమీటర్లు దక్షిణ దిశగా నడుస్తాడు. ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి దక్షిణ దిశగా అంటే సౌత్ సైడ్ 19 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఇది 19 కిలోమీటర్స్. నెక్స్ట్ అతను కుడివైపు తిరిగి 31 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ వెళ్తాడు. ఎన్ని కిలోమీటర్లు, 31. ఓకే, నెక్స్ట్ కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు నడుస్తాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ అప్వర్డ్. ఎన్ని కిలోమీటర్లు పోతాడు, 5 కిలోమీటర్లు వెళ్తాడు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు, ఇది 5 అండి. మళ్ళీ కుడివైపు తిరిగి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు, 8 కిలోమీటర్లు వెళ్తాడు, ఇది 8. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు, మళ్ళీ కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు అంటే వీడికి కుడివైపు అనేది ఎటు సైడ్ అవుతుంది, ఆపోజిట్ డౌన్వర్డ్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, 5 కిలోమీటర్లు అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ ఏంటిది, ఎడమ వైపు తిరిగి 14 కిలోమీటర్లు, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ తిరిగి 14 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకే, ఇదంతా ఇది 14. 14 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 19 కిలోమీటర్లు,
ఎడమవైపు తిరిగి ఎన్ని కిలోమీటర్లు 19 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకే. అయితే పాయింట్ ఏని చేరాలంటే ఎంత దూరం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇది డౌన్వర్డ్ పోయింది 19 కిలోమీటర్లు, ఇది అప్వర్డ్ పోయింది 19 కిలోమీటర్లు, అంటే రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. డౌన్వర్డ్ అప్వర్డ్ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత దూరం వెళ్ళాడు, 31 కిలోమీటర్లు వెళ్ళాడు. 31 కిలోమీటర్లు వెళ్ళిన వాడు ఇటు సైడ్ ఈ డైరెక్షన్ ఎంత వెళ్ళాడు, 14, 8. 14, 8 ఎంత అండి, 22 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో వెళ్ళాడు. ఓకే. ఈ డైరెక్షన్లో ఎంత వెళ్ళాడు, 31 వెళ్ళాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్, రిమైనింగ్ ఎంత ఉందండి, 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు తూర్పు దిశగా వెళ్ళాలి. ఆప్షన్ 3. ఓకే. టోటల్ 31 నుంచి 14 + 8 ఆల్రెడీ కవర్ చేసింది. 14 + 8 ఎంత అండి, 22 కవర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది, 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన జంటల సంఖ్యల మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించే జంటను ఎంచుకోండి అన్నాడు. చూద్దాం. ఈ 3 నెంబర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది, అట్లనే ఈ 3 నెంబర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. అదేంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు పెద్ద నెంబర్ ఇది ఉంది కాబట్టి చిన్న నెంబర్కి కొంచెం మల్టిప్లికేషన్ అన్న ఎడిషన్ అన్న చేసి పెద్ద నెంబర్ని తీసుకొద్దాం. సేమ్ రూల్ అనేది కింద కూడా 211 కూడా అప్లై అయితే ఆ రూల్ని ఆప్షన్ 4 ఆప్షన్లలో దేనికి ఎలిజిబుల్ అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. అకార్డింగ్ టు దట్ ఇప్పుడు చూసుకుంటే 7×5 35 + 1 36, 1 × 1 1 + 1 2. సో మనం ఏం చేద్దాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి +1 యాడ్ చేద్దాం. +1 యాడ్ చేస్తే ఏం రావాలి, థర్డ్ లెటర్ రావాలి. చూద్దాం. 3 × 6 +1 7 రావాలి, ఇది కాదు. నెక్స్ట్ 3 × 6 1 7, ఇది కూడా కాదు. 3 × 3 1 4, ఇది ఆన్సర్. ఓకే. ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. 3 × 6 1 7 రావాలి, కాకపోతే 5 ఉంది, ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో మై లిటిల్ బ్రదర్ను JKYUQWగా మరియు బ్రదర్ అండ్ మీను WQJKUYగా కోడ్ చేశారు. బ్రదర్ అనే పదానికి కోడ్ ఏమిటి అని అడిగింది. చూద్దాం. ఇందులో కామన్ ఉన్నది ఏంటిది, ఇందులో బ్రదర్ ఉంది, ఇందులో బ్రదర్ ఉంది. ఓకే. కోడ్ భాషలో కామన్ ఉంది ఏంటిది, JK ఉంది, JK ఉంది. సో ఆబ్వియస్గా అప్పుడు బ్రదర్కి ఏమవుతుంది, JK అవుతుంది. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఖ్య శ్రేణిని పరిశీలించండి, ఎడమ నుంచి కుడికి మాత్రమే లెక్కించాలి. ఓకే. ఎలాంటి సమసంఖ్యలు ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ముందు కూడా సమసంఖ్య ఉండాలి. ఓకే. వెంటనే తర్వాత కూడా సమసంఖ్య ఉండాలి. ఓకే. అల్టిమేట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, 3 ఈవెన్ నెంబర్లు ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం 3 ఈవెన్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ కాదు, 4 6 2 3 ఈవెన్ నెంబర్లు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్లు సీరియస్గా 3 ఎక్కడ ఉన్నాయండి, ఎక్కడ కనపడడం లేదు. 9 3 5 1 3 8 1 ఈవెన్, 6 1 ఈవెన్, 2 1 ఈవెన్. ఓకే. ఓవరాల్గా ఎన్ని వచ్చినాయి మనకి, 1 వచ్చింది. ఓకే. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో TXKFను E-OPగా మరియు KAFTను O-REగా కోడ్ చేస్తారు. అదే భాషలో ఏకి కోడ్ ఏంటిది అని. అసలు ఏ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది ఏ. ఓకే. ఇందులో కామన్గా ఏముంది, ఇందులో KFT ఉంది, ఇందులో K ఉంది, F లేదండి, సారీ, ఇందులో F ఉంది, K ఉంది, T ఉంది. అంటే 3 కామన్గా ఉన్నాయి. ఇందులో 3 కామన్గా ఉన్నాయి. ఇందులో యాష్ ఉంది, O ఉంది, P ఉంది, E ఉంది, E ఉంది, యాష్ ఉంది, O ఉంది. సో ఓవరాల్గా ఎలిమినేట్ చేస్తే మనకు ఏకి అనేది ఏది కోడ్ అవుతుందండి, ఇందులో కామన్గా ఉన్నది ఏంటి, ఆర్ అనేది కోడ్ అవుతుంది. అట్లనే ఇలా ఎక్స్కి కోడ్ అయ్యేది ఏమొస్తుందండి, ఎక్స్కి కోడ్ అయ్యేది P వస్తుంది. ఓకే. మనకు ఆన్సర్ ఏమడిగి అంటే క్వశ్చన్ ఏమడిగాను, ఏకి కోడ్ అయ్యేది ఏంటిది, ఆర్. సో ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ఆధారంగా కింద ఇవ్వబడిన 4 అక్షర సముదాయాల్లో 3 ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి వాటిలోకి చెందని గుర్తింది. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. ఫస్ట్ రిలేషన్ ఏమి ఇచ్చిండు, వీటికి ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ రిలేషన్ 3 ఇట్టుకుంటే ఎలాగో ఫోర్త్ వన్ ఆడ్ ఉంటుంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. ఇది O అంటే 15, S అంటే 19. ఎంత తగ్గిందండి, 15 19 అంటే -6. ఓకే. నెక్స్ట్ 19 నుంచి 13, ఇది ఎంత అండి, -3. సారీ, ఇక్కడ కూడా -6 తగ్గింది. రెండిట్లో -6 తగ్గింది. చూద్దాం. M అంటే 13, Q అంటే 17. 13 17 అంటే ఎంత పెరిగింది, 4 పెరిగింది. ఓకే. 17, K అంటే 11. 17 11 అంటే ఎంత అండి, -5 అయింది. అంతే కదా. 11 5 16 అవుతుంది కదా. JK, K అంటే 11, మనకు 17 రావాలి కాబట్టి 6. ఓకే. ఇది +4 -6 అయింది. M అంటే 13, L అంటే 12.
అంతే కదా. ఎం అంటే 13, ఎల్ అంటే 12. ఎంత పెరిగిందండి? -1 పెరిగింది. ఓకే. ఎల్ అంటే 12, ఎల్ అంటే 12, ఈ అంటే 5. ఓకే. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. ఓ అంటే 15, ఎస్ అంటే 19 అంటే +4. ఫస్ట్ 2 డిజిట్స్కి +4, తర్వాత 2 డిజిట్స్కి -6 రిలేషన్. ఇది +4 -6 సెకండ్ కూడా. థర్డ్ది చూసుకున్నట్లయితే 13, 12 అంటే -1 అయింది. 12, 5 అన్నాడు. 12, 5 అంటే ఎంత వస్తుందండి అప్పుడు మనకి? 7 వస్తుంది. సో ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ చూద్దాం. 17 యు అంటే 21 అంటే ఎంత కలిపిండు? +4 కలిపిండు. 21, 5 అంటే ఎంత? -6. ఎంత తగ్గింది? -6 తగ్గింది. సో 1, 2, 4 అనేవి సేమ్ రూల్ని ఫాలో అయినాయి. ఏంటిది అది? +4 -6. ఆప్షన్ 3 అనేది రాంగ్. ఓకే. మనం ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా రాంగ్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. దృష్టి ఒక తరగతి గదిలో పైనుండి 12 స్థానం. ఓకే. పైనుంచి 12 స్థానం. సేమ్ 12 స్థానం ఇక్కడ ఉందనుకుందాం. నెక్స్ట్ కింది నుంచి 31 స్థానం. క్లాసులో ఎంతమంది ఉన్నారు? కింది నుంచి 31 స్థానం ఉన్నాడు. ఓకే. క్లాసులో ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది కౌంట్ చేస్తారండి? 2 1 3, 3 1 4, 43 మంది -1 చేయాలి. ఎందుకు? ఇక్కడ పైనుంచి వచ్చేటప్పుడు కౌంట్ చేసినాం, కింద నుంచి వచ్చేటప్పుడు కౌంట్ చేసినాం. 2 సార్లు కౌంట్ చేసినాం కాబట్టి మైనస్ చేయాలి. 42, ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 7 మంది ABCDEF మరియు G ఉత్తర దిశను ఒక వరుసలో కూర్చున్నారు. ఇది నార్త్ అనుకున్నాం. ఇది ఉత్తర దిశలో ఫేస్ చేసి కూర్చున్నారు. G మరియు F మధ్య కేవలం 5 కూర్చున్నారు. కేవలం 5 అంటే ఉన్న 7లో వీళ్ళు అట్లా లాస్ట్ అయినట్టు. ఓకే. G మరియు F. ఓకే. ఒకవేళ G ఇటు సైడ్ లాస్ట్, అటు సైడ్ లాస్ట్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్లో తెలుస్తుంది మనకి. ఏకి కుడివైపున కేవలం 3 ఉన్నారు. ఏకి కుడివైపున 3 అంటే ముగ్గురు కదా, కుడివైపున కదా. 1 2 ఇది మధ్యలో ఉన్నప్పుడు అటు 3 ఉంటారు, ఇటు 3 ఉంటారు. ఎందుకంటే ఉన్నది ఓవరాల్గా 7 కాబట్టి. నెక్స్ట్ సి అనేవాడు ఏకి ఎడమ వైపు మరియు డికి కుడివైపున కూర్చునేవాడు. సి అనేవాడు ఏకి ఎడమ వైపు, డికి కుడివైపున కూర్చున్నాడు. బి అనేవాడు ఇక్కడ ఉంటే డికి కుడివైపు, ఏకి ఎడమ వైపు. నెక్స్ట్ ఈ అనేవాడు బికి కుడివైపు, ఓకే, జీకి ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే. మన అజంప్షన్ ప్రకారం జీ అనేవాడు ఇక్కడ రాడు, జీ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఓకే. జీ అనేవాడు ఇక్కడ వస్తే ఎఫ్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇట్లా లాస్ట్కి ఎఫ్. ఓకే. మళ్ళీ ఒకసారి చూద్దాం లాస్ట్ స్టేట్మెంట్. ఈ అనేవాడు బికి కుడివైపు, ఇక్కడ బి అనేవాడు ఉంటే బికి కుడివైపునేవాడు ఈ అనేవాడు ఉంటాడు. ఓకే. ఈ అనేవాడు బికి కుడివైపు, జీకి ఎడమవైపు ఉంటాడు. సరిపోయింది. బికి కుడివైపున ఎంతమంది ఉన్నారు? బి అనేవాడు ఎక్కడ ఉంటే వీడికి కుడివైపు అంటే ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఈ జీ 2, ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన ప్రకటనలు, నిర్ణయాలు జాగ్రత్తగా చదవండి. ఓకే. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఎటువంటి నిమ్మకాయ కూడా కమలం కాదు, ఎటువంటి కమలం కూడా గ్రేప్ ఫ్రూట్ కాదు, ఎటువంటి కమల ఫలం కూడా మ్యాండరిన్ కాదు. ఓకే. చూద్దాం. లెమన్ కమల ఫలం. ఓకే. లెమన్ అనేది కమలం అన్నాడు. ఓకే. కే పెట్టుకుందాం. కాదు అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఎటువంటి కమల ఫలం కూడా గ్రేప్ ఫ్రూట్ కాదు అన్నాడు. ఓకే. గ్రేప్, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎటువంటి కమల ఫలం కూడా మ్యాండరిన్ కాదు. ఇది మ్యాండరిన్, ఇది కూడా కాదు. మనకి ఇక్కడ రిలేషను ఈ రెండింటికి ఇచ్చిండు, ఈ రెండింటికి ఇచ్చిండు, ఈ రెండింటికి ఇచ్చిండు. ఓకే. కన్క్లూజన్ ఇద్దాం. ఎటువంటి నిమ్మకాయ కూడా గ్రేప్ ఫ్రూట్ కాదు, నిమ్మకాయ గ్రేప్ ఫ్రూట్ కాదు అని అడిగింది. ఓకే. అసలు మనకి రిలేషన్ అనేది మెన్షన్ చేయాలి. కొన్ని మ్యాండరిన్లు గ్రేప్ ఫ్రూట్స్, కొన్ని మ్యాండరిన్లు గ్రేప్ ఫ్రూట్స్ అంటుండు. ఇట్లా అడుగు. ఒకటేమో ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చిండు, ఒకటేమో ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చిండు. ఇదేమో కాదు అని ఇచ్చిండు, ఇది కొన్ని అవుతాయి అని ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు చూద్దాము. లెమన్ అండ్ గ్రేప్ ఫ్రూట్కి మనకు రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇది చెప్పలేము. ఓకే. రైట్ ఆర్ రాంగ్ అనేది కాన్ఫిడెంట్గా చెప్పలేము. అదేవిధంగా ఇక్కడ కమలాలకి మ్యాండరిన్కి రిలేషన్ ఇచ్చింది కానీ గ్రేప్కి ఇవ్వలేదు. సో ఇది కూడా మనం చెప్పలేము ఇది అవుతుందా కాదని. సో ఇన్ దిస్ కేసులో వీఆర్ గోయింగ్ విత్ ద ఆప్షన్ నైదర్ 1 ఆర్ 2. ఓకే. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనే అక్షరం ప్లస్కి, బి అనేది మైనస్కి, సి అనేది ఇంటూకి, డి అనేది డివైడెడ్ ఉంటే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది ఓవరాల్గా. ఇప్పుడు డి అనే అక్షరానికి డివైడెడ్ కాబట్టి ఇది డివైడెడ్ చేస్తున్నా. సి అంటే మనకి ఏమి ఇచ్చిండు? ఇంటూ కాబట్టి ఇది ఇంటూ చేస్తున్నా. డి అంటే డివైడెడ్, దీన్ని కూడా డివైడెడ్ చేస్తున్నా. బి అంటే మైనస్, దీన్ని మైనస్ చేస్తున్నా. ఏ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేస్తున్నా. ఓకే.
ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 6 డివైడెడ్ బై 2 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 4 అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇది మల్టిప్లికేషన్ 2 ఇంటూ 3. నెక్స్ట్ -6 ప్లస్ 2. ఇప్పుడు చూసుకున్నట్లయితే డివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 3 2 6 వస్తుంది. 6 - 6 ప్లస్ 2 ఎంత వస్తుంది? ఆన్సర్ 2 అవుతుంది కదా. డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ చేయాలి. 6 2 8 -6 ఎట్లా అయినా కూడా 6 - 6 ప్లస్ 2 వస్తుంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం అడిగాడు? కింది గ్రూపులలో చందన అక్షర సముదాయాన్ని గుర్తించండి అన్నాడు. చూద్దాం. F అంటే 6, L అంటే 12 ఎంత పెరిగింది? +6 పెరిగింది. L అంటే 12, G అంటే 7 ఎంత తగ్గింది? -5 తగ్గింది. అంతే కదా, 12 నుంచి 7 అంటే 5 తగ్గింది. L అంటే 12, R అంటే 18 ఎంత పెరిగింది? +6 పెరిగింది. 18 X అంటే ఎంత? 24 అంతే కదా. ఫస్ట్ రెండింటికేమో 6 పెరిగింది. 18 నుంచి 24 సెకండ్ దానికేమో 6 పెరిగింది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. O అంటే 15, U అంటే 21 ఎంత పెరిగింది? 6 పెరిగింది. ఓకే, U అంటే 21, A అంటే 1 కాబట్టి దానికి ఎంత పెరిగింది? 6, 6 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. D అంటే 4, 6 4 10. ఓకే, 10 6 16. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 3 4 అన్నిటికీ +6 ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1 ఒకదానికి +6 -5 అయింది. సో ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలని అడిగింది. చూద్దాం. ఇక్కడ ఎంత పెరిగింది? 1. ఇక్కడ ఎంత పెరిగింది? 3. ఇక్కడ ఎంత పెరిగింది? 5. సో మనం సీక్వెన్స్ చూసుకున్నట్టే 1 3 5 నెక్స్ట్ ఎంత రావాలి? 7 రావాలి. 11 + 7 ఎంత? 11 + 7 18 వస్తుంది. ఆప్షన్ 3. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 3 5 7 అంటే నెక్స్ట్ ఎంత రావాలి? 9. ఓకే, ఇప్పుడు ఈ 9కి 18కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27. సో ఓకే, నెక్స్ట్ నెంబర్ కూడా బ్యాలెన్స్ అయింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 28. ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని యాపిల్ అనేది YNNJCకు ఒక విధంగా సంబంధించింది. అదేవిధంగా ఆరెంజ్ అనేది MPYLECకి సంబంధించింది. అదేవిధంగా గోవా అనేది దేనికి సంబంధించింది అన్నాడు. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేది YNNJకి ఎట్లా సంబంధించిందో చూద్దాం. ఏకి ఏం రాసిండు? Y అనేది రాసిండు అంటే -2 తీసుకోండి. ఓకే, P అంటే 16, N అంటే 14 ఇక్కడ కూడా -2 చేసిండు. ఓకే, L అంటే 12, J అంటే 10 -2 చేసిండు. E అంటే 5, C అంటే 3 -2 చేసిండు. అంటే ఓవరాల్ ఈచ్ లెటర్కి ఎంత తగ్గించిండు? -2 తగ్గించిండు. సో ఆరెంజ్ అంటే 15, M అంటే 13 -2, R అంటే 18, P అంటే 16 -2, A అంటే 1, Y అంటే. సో ఓవరాల్గా N అంటే 14, L అంటే 12, G అంటే 7, E అంటే 5, E అంటే 5, C అంటే 3. ఓవరాల్గా -2 అనేది డిక్రీజ్ చేసి. అట్లనే G అంటే 7, 7 - 2 ఎంత? 5, 5 అంటే ఎంత? E. ఓకే, U అంటే 21, 21 - 2 ఎంత? 19. ఎస్. A అంటే 1, 1 - 2 ఎంత? Y. B అంటే 22, 22 - 2 ఎంత? 20, 20 అంటే T. నెక్స్ట్ ఏకి -2 చేస్తే Y. ESY TY, ESY TY ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలని అడిగాడు. చూద్దాము. 2005 1805, 1625, 1463, 1317. ఈ 2005కి 1805కి ఎంత డిఫరెన్స్ ఉంది? 200 డిఫరెన్స్ ఉంది. అంతే కదా. నెక్స్ట్ ఈ 1805కి 1625కి డిఫరెన్స్ ఎంత ఉంది? 180 ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, 1625కి 1863కి ఎంత ఉంది డిఫరెన్స్? 162 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1463కి 1317కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 146 వస్తుంది. ఇది ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చింది ఈచ్ వన్కి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఉంది 18 ఉంది. ఇక్కడ 20 ఉంది. ఓకే, ఇక్కడ 18 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 146 + 4 150, 150 + 10 16 ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది 20 18 16. నెక్స్ట్ ఎంత రావాలి? 14 రావాలి. ఓకే, సో ఈ 14 అనేది 146 నుంచి 14 తీసేద్దాం.
146 నుంచి 14 తీసేస్తే నెక్స్ట్ వచ్చే నెంబర్ నుంచి ఈ 1317 నుంచి తీసేయాలి. ఓకే, ఎంత వస్తుంది అప్పుడు 132 వస్తుంది. ఓకే, ఈ 132ని 317 నుంచి తీసేయాలి, అంతే కదా. 132ని 317 నుంచి తీసేయాలి. 7 నుంచి 2 తీసేసి ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1కి ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ఎంఎన్ఓ, పీక్యూ మరియు ఆర్ అనే 7 వ్యక్తులు గోళాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, ఈ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళందరూ మధ్యలో ఎదుర్కొంటున్నారు, అంటే సెంటర్ వైపు చూస్తున్నారు. పి అనేవాడు ఓకి మూడో ఎడమ వైపు కూర్చున్నాడు. ఇక్కడ ఓ అనేవాడు ఉంటే వీడికి మూడో ఎడమ వైపు 1 2 3, మూడో ఎడమ వైపు ఎవరు కూర్చునేవాడు? పి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ క్యూ ఎల్కి రెండో ఎడమ వైపు కూర్చున్నాడు. క్యూ అనేవాడు ఎల్కి రెండవ ఎడమ వైపు కూర్చున్నాడు. 1 2, ఇక్కడ కూర్చుంది ఎవడు? క్యూ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎం మరియు క్యూ మధ్య కేవలం ఓ మాత్రమే ఉన్నాడు. ఎం మరియు క్యూ అంటే ఇక్కడ ఎం అనేవాడిని కూర్చోబెడదాం. ఎం మరియు క్యూ మధ్య ఓ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఆర్ అనేవాడు పీకి సమీపంగా లేడు. ఆర్ అనేవాడు పీకి ఇక్కడ లేడు, అంటే ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, మిగిలిన బ్యాలెన్స్ ఉన్నవాడు ఎవడు? ఎల్, ఎం, ఎన్ రాలే కాబట్టి ఎన్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఎన్కి కుడివైపు నుంచి లెక్కిస్తే, ఎన్ కుడివైపు అంటే ఇక్కడి నుంచి లెక్కిస్తే క్యూ మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు? క్యూ మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎవరు? ఎం, ఓ, 2. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ పదం రావాలని అడిగింది. ఓకే, 32, 33. ఓకే, విల్ డూ 31 క్వశ్చన్. 33, 45, 57, 69. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 33, 45 అంటే ఎంత పెరిగింది? 12 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 45, 57 అంటే ఎంత పెరిగింది? 13 పెరిగింది. సారీ, 12 పెరిగింది ఇక్కడ కూడా. నెక్స్ట్ 69 అంటే 12 పెరిగింది. ఇక్కడ కూడా 12 యాడ్ చేసినాం అనుకో ఎంత వస్తుంది? 69, 12 అంటే ఎంత వస్తుంది? 9, 2, 1, 6, 2, 8, 81. ఓకే, ఇవి రెండు కాదు ఆప్షన్లో. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎల్ అంటే 12, కే అంటే 11, జే అంటే 10, ఐ అంటే 9. 8 రావాలంటే ఎంత రావాలి? హెచ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఎం అంటే 13, ఎల్ అంటే 12, కే అంటే 11, అంటే -1 అయింది. హెచ్కే 81. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని ఇంజన్లు బ్యాట్లు, అన్ని మామిడికాయలు బ్యాట్లు. ఓకే, ఈ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాట్లు బి తీసుకున్నాం. ఇవన్నీ ఏమంటుండు? అన్ని మామిడికాయలు బ్యాట్లు, సారీ, ఇవన్నీ బ్యాట్లు అంట. ఇది బి కాదు, మామిడికాయలు. ఎమ్ తీసుకున్నాం, మ్యాంగోస్. కన్క్లూజన్ ఏమంటే కొన్ని మామిడికాయలు ఇంజన్లు. ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. అన్ని ఇంజన్లు మామిడికాయలు. అసలు ఈ మామిడికాయలకి ఇంజన్లకి రిలేషనే ఇవ్వలేదు. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ 1 నాట్ 2. నిర్ణయాలు 1 మరియు 2 అనుసరించు. ఆప్షన్ 2. ఓకే, 33rd one. This is the last question for today. You can comment your answer in comment box. I will upload all these PDFs in my Telegram group. I mentioned that link for the Telegram group in description. Okay, thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you very much.